టుడే విక్రమ బేతాళుని కథల్లో మరొక కథ, కాత్యాయని కథ. నిశ్శబ్ద భయంకరంగా ఉంది. మసక చీకటి. దూరంగా అడవి జంతువుల అలికిడి సన్నగా వినిపిస్తుంది. అయినా చెక్కు చెదరని ధైర్యంతో చెట్టుపై నుండి బేతాళుణ్ణి కిందకు దించి భుజంపై వేసుకుని నడకను ప్రారంభించాడు విక్రమార్కుడు. రాజా, ఎందుకు నీవింత శ్రమ పడుతున్నావు? పట్టు విడవరాదు, అది నీకు నాకు క్షేమము అని విక్రమార్కుడు బదులు పలకకపోవడంతో రాజుకు మౌనభంగం కలిగించడానికి బేతాళుడు కథా కాలక్షేపం మొదలుపెట్టాడు. పూర్వం మహాచక్రపురాన్ని సోమదేవుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఒకనాడు ఆ రాజ్యంలోని సంపన్న వర్తకుడొకడు రాజును దర్శించుకొని, రాజా, నా పుత్రిక యుక్త వయస్కురాలైనది, అపురూప సౌందర్య రాశి. రాజా, అంతఃపురంలో ఉండదగిన కన్య కనుక మీరు పరిణయమాడునది లేనిది తెలియచేస్తే ఆమెకు మరొక సంబంధము చూస్తాను అంటూ విన్నవించుకున్నాడు. రాజు వెంటనే మంత్రిని పిలిచి ఆ వర్తకుడి ఇంటికి పోయి కన్యను చూసి విచారించి రమ్మన్నాడు. మంత్రి, అయ్యో, అవతల శత్రురాజులు రాజ్యాన్ని కబలించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇటువంటి సమయంలో మన రాజు పెళ్లి చేసుకుని రాజ్య వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించడం క్షేమం కాదు. ఎంత కాదనుకున్నా కొత్త పెళ్లి కొడుకు కొంతకాలమైనా పాలనకు దూరంగా ఉండక తప్పదు. ఎలాగైనా ఈ సంబంధమును తప్పించి తీరాలి అనుకొని ఒక పురోహితుణ్ణి పిలిచి విషయం చెప్పి, అయ్యా, రాజక్షేమం కోసం అబద్ధం ఆడడం తప్పు కాదు కనుక ఆ కన్య ప్రవర్తన మంచిది కాదని మన రాజుకు మీరే చెప్పాలి. అందుకని రాజు ప్రతినిధిగా ఆ కన్యను విచారించటానికి మిమ్మల్నే పంపుతాను అని చెప్పి ఒప్పించాడు. మరునాడు ఆ పురోహితుడు ఆ వర్తకుడు ఇంటికి వెళ్ళి అతడి పుత్రికైన కాత్యాయనిని చూసి విచారించి వచ్చి మంత్రి చెప్పమన్నట్లే రాజుకు చెప్పాడు. పురోహితుడు మాటలు విన్న రాజు మనసు విరిగిపోయింది. వర్తకుడి పుత్రికపై వ్యామోహం చచ్చిపోయింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కాత్యాయనిని ఆ రాజు అంతరంగిక సేవకుడొకడు పెండ్లి చేసుకున్నాడు. ఒకనాడు రాజు మారువేషంలో నగర సంచారం చేస్తూ మిద్దపై పావురాలతో ముచ్చటాడుతున్న కాత్యాయనిని చూసి మనసు పారేసుకొని ఆమె ఎవరు అని విచారించి గతంలో తాను తిరస్కరించిన వర్తకుడు పుత్రిక అని తెలుసుకొని ఎంతో కలత చెందాడు. ఆనాటి నుండి ఆ రాజుకు కన్ను మూసినా తెరిచిన కాత్యాయని రూపమే కళ్ళ ముందు మెదలసాగింది. అతి త్వరలోనే రాజు విరహంతో మనోవ్యధపాలయ్యాడు. ఆనాడు ఆమెను గురించి తనకు అబద్ధం చెప్పిన పురోహితుణ్ణి చెరసాలలో పడవేశాడు. అయినా అశాంతి. రాజుకు ప్రతిక్షణం కాత్యాయని గుర్తుకు వస్తూనే ఉంది. రాజు ప్రవర్తనలో చోటు చేసుకున్న మార్పు పసిగట్టిన మంత్రి రాజుకు కాత్యాయని దక్కితే తప్ప మామూలు మనిషి కాడని గ్రహించి, రాజా, ఆమె మీకు దాసుడైన వాని భార్య, ఆ విధంగా ఆమె కూడా మీకు దాసురాలే కనుక మీరు కోరుకుంటే తప్పక మీ వశం చేసుకోవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. రాజు అందుకు అంగీకరించలేదు. రాజు మనోవ్యధకు కారణం ఆనోటా విన్న రాజు అంతరంగికుడైన కాత్యాయని భర్తే స్వయంగా రాజును దర్శించుకొని, రాజా, తమరిలా మనోవ్యధ చెందడం రాజ్యానికి క్షేమం కాదు. స్వయంగా నేనే చెబుతున్నాను. నా భార్య అయిన కాత్యాయనిని మీకు అర్పిస్తున్నాను, స్వీకరించండి అని కోరాడు. రాజు ఆ అంతరంగికుడిపై కోపగిస్తూ, నీవు నా శ్రేయస్సు కోరడం నీ ధర్మం. అలానే రాజు అయినవాడు ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా ప్రవర్తిస్తే ప్రజలంతా కూడా అధర్మంగా ప్రవర్తిస్తారు. కనుక నీ ఆలోచనలను మానుకో, నీ భార్యతో సుఖంగా సంసారం చేసుకో అంటూ చెప్పాడు. ఇది జరిగిన కొంతకాలంలోనే మనోవ్యధతో రాజు మరణం పాలయ్యాడు. అది భరించలేక రాజు అంతరంగికుడు ఆత్మార్పణం చేసుకున్నాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో రాజు గొప్పవాడా, అతని కోసం భార్యను అర్పించడానికి కూడా సిద్ధపడ్డ ఆ అంతరంగికుడు గొప్పవాడా అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు బేతాళుడు. రాజే గొప్పవాడు బేతాళ. స్వామి భక్తి పారాయణత్వంతో ఆ అంతరంగికుడు భార్యను అర్పించడానికి సిద్ధపడ్డాడు. అందువల్ల అతడు భర్తగా తన ధర్మం తప్పాడు. అది వీలు కాక రాజు మరణంతో తాను ఆత్మార్పణం చేసుకున్నాడు. అది రాజు పట్ల అతడికున్న విశ్వాసం. అది సేవక ధర్మం. రాజు మాత్రం ఏదైనా పొందగలిగే అవకాశం ఉన్నవాడు. తాను కోరుకున్నది ఇతరులు దక్కించుకుంటే వారి ప్రాణాలు తీసైనా దానిని దక్కించుకోవడం రాజుల రక్తంలోనే ఉన్నది. కానీ సోమదేవుడు అటువంటి పనికి పూనుకోకుండా తాను ధర్మం తప్పనని, తాను తప్పితే ప్రజలు తప్పుతారని ప్రాణత్యాగానికే సిద్ధపడ్డాడు. అందుకే అతడు గొప్పవాడు. ఈ సమాధానంతో విక్రమార్కుడికి మౌనభంగం కలగటంతో బేతాళుడు అదృశ్యమై చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరొక విక్రమ బేతాళుని కథలో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.